హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు కొత్తిమీర పచ్చడి, నిల్వ పచ్చడి గురించి తెలుసుకుందామండి. అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. 3 నెలల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. మీరు ఒక్కసారి చేసి చూడండి. ఎంత రుచిగా ఉంటుందంటే కడుపు నిండా రైస్ తింటారండి. భోంచేసి ఉన్న తృప్తి మీకు ఉంటుందండి. ఇదిగోండి కొత్తిమీరే. ఈ కొత్తిమీరలోనే ఏంటంటే చాలా మట్టి, ఇసుక, అలాగే ముదిరిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ ఆకులు మట్టుకు చేస్తే ఎంత అవ్వండి. ఇవేంటంటే కాడలతో సహా చిన్న 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 ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొత్తిమీర పచ్చడి కావాలంటే మరి కాడలు కూడా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నామో అలా కట్ చేయండి. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాడలతో సహా కట్ చేసుకోవాలి. దీంట్లో చెత్త చెదారము, గడ్డి, అలాగే గాబు గడ్డి ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ తీసివేసి పక్కన పెట్టేసి ఇవి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసుకోవాలండి. మెంతులు అనమాట 2 స్పూన్లు తీసుకోవాలి. ఆవాలు అనమాట 3 స్పూన్లు తీసుకోవాలి. అది దూరపొదనుగా మనం వేపేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మెంతులు 1 స్పూన్ తీసుకోవాలండి. ఇది కూడా దూరపొదనుగా వేపి ఒక పక్కన పెట్టుకోవాలండి. జీలకర్ర, మెంతులు ఇవి కూడా 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు తీసుకొని దూరపొదనుగా వేపుకొని ఇదిగోండి ఇలా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు తీసుకోవాలండి. ఇదిగోండి ఈ పరిమాణం చొప్పున చింతపండు తీసుకోవాలి. పిక్క తీసుకోవాలి. దీన్ని అన్నమాట మనము నానేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే దాంట్లో ఉన్న గుజ్జంతా తీయాలండి. నానిన తర్వాత బాగా పిసకాలి. ఎంత బాగా మనం దాన్ని రఫ్ చేస్తే అంత బాగా దాంట్లో ఉండే గుజ్జంతా, దాంట్లో ఉండే రసం అంతా బయటకు వస్తుంది. కనుక మనం బాగా పిండి ఒక పెనంలో తీసుకొని పెనంలో పిండాలండి. అది ఎంతవరకు ఉందనేది అంతవరకు బాగా పిండుకోవాలి. అలాగా పెనం మీద అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆ పెనం మీద అలా కాగనివ్వాలి. ఆ చింతపండు గుజ్జుని అలా కాగుతున్న కొలిది చూసారా, అలా కాగిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్, గడ్డఉప్పు ఉంటే మంచిది. గడ్డఉప్పు 1 స్పూన్ వేసుకొని బాగా కలపాలి. ఎందుకంటే చింతపండు వేసేటప్పుడు ఉప్పు ఉంటుందండి. ఇదిగోండి దగ్గరగా మగ్గే వరకు మనం ఇలా కదుపుతూ ఉండాలి. ఇలా చూసారా, ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరలో కారం అండి. కారం మనం తీసుకోవాలండి. కారం ఏంటంటే ఈ కొత్తిమీరలోకి 4 స్పూన్ల కారం వేయాలండి. ఇప్పుడు ఎందుకంటే పచ్చడి కాబట్టి 4 స్పూన్ల కారం వేయాలి. అలాగే మరొక స్పూను గడ్డఉప్పు వేసుకోవాలి. స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు మొగ్గు మనం ఉంచాం కదండి, తయారు చేసుకొని పక్కన పెట్టాం, అది కూడా అందులో వేసుకోవాలండి. మొత్తం ఈ 3 రకాలు కారము, పసుపు, ఉప్పు, ఈ చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలపాలండి. కింద మీద బాగా అదంతా కూడా కలిసేటట్లు బాగా అలాగ మనం బాగా దాన్ని కలపాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత బాగా కలిపేసి చూసారా ఎలా కలిసిందో కొత్తిమీర, ఇవి కారము, ఉప్పు ఇదంతా కూడా అలా బాగా కలిసేదాకా కలిపి బాగా కలవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అన్నది ఉంటుందంటే రుచి అన్నది ఉంటుంది. అలా కలిపిన తర్వాత దాన్ని ఒక బౌల్లో పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెనం తీసుకోవాలి. దాంట్లోకి మంచి నూనె అండి. మంచినూనె ఒక 4 స్పూన్లు 5 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఎందుకంటే నిల్వ ఉన్న పచ్చడి కనుక కొద్దిగా ఆయిల్ పడుతుంది. దాంట్లోకి శనగపప్పు 1 స్పూను, అలాగే మినపగుళ్ళు 1 స్పూను, అలాగే ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకొని అందులోకి మళ్ళీ వెల్లుల్లిపాయలండి. పెద్ద గడ్డలు 2 చక్కగా పొట్టు తీసేసి 2 గడ్డలు ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు వేసి ఈ తాలింపులో వేసుకోవాలండి. తాలింపు బాగా మగ్గనివ్వాలి. దాంట్లోకి ఎండుమిర్చి ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అండి. కరివేపాకు కూడాను 2 రెమ్మలు వేసుకోవాలండి. ఈ 3 కూడా బాగా అలాగ లో ఫ్లేమ్లో కూడా అలా చేయాలండి. అలాగ కొద్దిగా ఇదైన తర్వాత మనం కలుపుకొని ఉంచుకున్న పచ్చడి ముద్ద ఉంది కదండి, అది తీసుకొచ్చి ఈ తాలింపులో వేయాలండి. వేసి బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత మంచిదండి. అలా కలుపుతూ ఉండాలి. ఆ ముద్దంతా వేసుకున్న తర్వాత అలాగ దాంట్లో కొత్తిమీరలోని దీంట్లో వాటర్ ఉంటుంది కండి, వాటర్ పోయినంత వరకు అలా కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోని అలా కలుపుతూ ఉండాలి. దాంట్లో నా నీరంతా పోతేనే అది మనకి నిల్వ ఉండడానికి చాలా బాగుంటుందండి. ఇది కనీసం 3 నెలల నుండి 4 నెలల వరకు ఉంటుంది కనుక దీన్ని అలాగే ఇచ్చేసుకోవాలి. అలా తిప్పాలి. దీంట్లో నూనె తేలేంత వరకు మనం పొయ్యి మీదే ఉంచాలండి. అలా తిప్పుతూ ఉంటుంటే నూనె తేలుతూ ఉంటుంది చూడండి. అలా తేలుతూ ఉండడం వల్ల మంచిది. అలా కదుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల నూనె తేలింది చూడండి.
ఇప్పుడు దీంట్లో కొద్ది బెల్లం కూడా వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే దాన్ని పక్కన స్కిప్ చేసేయండి. బెల్లం వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత కూడా మళ్ళీ కలపాలి. బాగా కలిపిన తర్వాత అంతా మిక్స్ అయిన తర్వాత ఇక చూసారా ఎలా తయారైందో, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత ఇప్పుడు అలా తినాలనిపిస్తుంది కదూ. ఇంకా ఇంకా అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఇంకేమైనా నీరు శాతం ఉంటే కష్టము. అలాగే కింద అంటిపోకుండా మాడిపోకుండా మనం కదుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిందంటే పచ్చడి రుచి ఉండదండి. ఆ కింద మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న జీలకర్ర, ఆవాల పొడి, అలాగే మెంతి పొడి 3 పొడులు కూడా వేసేసి మనం ముందుగా తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పొడులు వేసుకోవాలండి. ఆ పొడులు వేసి ఆ పొడులు కలిసేటట్టు బాగా మళ్ళీ కలపాలండి. పచ్చడి అంతా కలపాలి. అలా కలుపుతూ ఉండాలి. మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక రైస్లో వేసుకొని తింటే ఉంటుంది మధ్య. మీరు కడుపు నిండా తింటారండి. ఎంత రుచిగా ఉంటుందంటే అసలు వదలరు. 3 నెలల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గ్యాస్ట్రిక్ రాదు. మంచిదండి ఒంటికి. ఈ పచ్చడి తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇంకా ప్రీవిరోచనం అవుతుంది. ఎంతైనా